నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. గోదావరి ముప్పు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన సీతక్క. వరదల వేళ ప్రజలు సాహసాలు చేయొద్దన్న మంత్రి. ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గ్యాస్ రాయితీని ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. దేశ వృద్ధి రేటు 6.5 నుంచి 7% ఉంటుందని అంచనా. పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. సుప్రీంకోర్టులో 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురుదెబ్బ. కావడి యాత్ర మార్గంలో ప్రభుత్వాల నిబంధనలపై స్టే.